ప్రతిభే పెట్టుబడి. వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తుండగా బోధిసత్వుడు వైశ్యకులంలో చిన్ని అనే పేరుతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బుద్ధిమంతుడే కాకుండా శకునశాస్త్రజ్ఞుడు కూడా. ఒకనాడాయన రాజుగారి వద్దకు వెళ్తూ తోవలో చచ్చిన ఎలుకని చూసి నక్షత్ర స్థానం గురించి, తెలివితేటలు కల యువకుడైతే ఈ చచ్చిన ఎలుకని తీసుకుపోయి దీనినే పెట్టుబడిగా వ్యాపారము చేసి వివాహము చేసుకోవచ్చును అన్నాడు. ఆ మాటలు పేదవాడైన ఒక మంచి తెలివైన బాలుడు విన్నాడు. చిన్ని శ్రేష్ఠి తెలిసి తప్పుమాట్లాడడని తలచి ఆ ఎలుకను తీసుకెళ్లి పిల్లిని పెంచే ఒక కొట్టువానికి కాని రూపాయలో 64వ వంతు అమ్మి దానితో బెల్లంకొని, మంచినీటిని పట్టుకొని అడవి నుంచి పువ్వులు తెచ్చి అమ్మేవారికి చిన్న బెల్లం ముక్కపెట్టి మంచి నీళ్లు ఇచ్చాడు. వాళ్లతనికి కొన్ని పూలు ఇచ్చిపోయారు. అతను వాటిని అంగడిలో అమ్మి ఆ డబ్బులతో మరింత బెల్లంకొని మరునాడు కూడా వారికి బెల్లం ముక్క మంచి నీళ్లు ఇచ్చాడు. వాళ్లీసారి కొన్ని పూలదండలు, పూలమొక్కలు ఇచ్చారు. ఈ ప్రకారంగా అతను 8 కార్షాపణములు త్వరగానే సంపాదించాడు. ఇలా ఉండగా ఒకనాడు పెనుగాలి వీచి వాన కురిసింది. ఆ గాలికి రాజోద్యానములో ఎండుకొమ్మలు ఆకులు రాలి అక్కడంతా చిందరవందరగా తయారయింది. తోటమాలికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదంతా బాగుచేయడం అతనికి తలకిమించిన పని. అధిగమనించి యువకుడతని వద్దకు వెళ్లి రాలిపడిన కర్రలు కంపా నాకిచ్చేస్తాను అంటే నేను తోట బాగుచేయిస్తాను అన్నాడు. తోటమాలి వెంటనే అంగీకరించాడు. ఆ యువకుడు పిల్లలాడుకునే చోటుకి పోయి బెల్లం ముక్క పెడతాను అని ఆశ్చూపి వాళ్లని తోటలోకి తీసుకుపోయి తుక్కుపోగు చేయించి బయట పోయించాడు. ఆ సమయంలో కుండలని కాల్చేందుకు కర్రలకోసం పోతున్న ఒక కుమ్మరి 26 కార్షాపణములు, కొన్ని చెట్లు యువకుడికిచ్చి ఆ కుప్పని తరలించుకుపోయాడు. అప్పుడా యువకుడికొక ఉపాయం తోచింది. నగరద్వారానికి దగ్గరలో గడ్డికోసుకొని వచ్చేవారికి కుండలతో నీరిచ్చి వారి దాహం తీర్చాడు. నువ్వు మాకు మేలు చేశావు, మేము నీకేం చేయమంటావు అని అడిగారు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను, అప్పుడు మీరు నాకు సాయం చేద్దురుగాని అన్నాడు. ఆ యువకుడు మెల్లగా కొందరు వర్తకులతో స్నేహం చేశాడు. ఒకనాడొక వర్తకుడు రేపు 500 గుర్రాలతో అశ్వవర్తకుడు నగరానికి వస్తాడు అని యువకుడికి చెప్పాడు. అతను వెంటనే గడ్డి తెచ్చేవాళ్ల దగ్గరకెళ్ళి రేపు మీరు నాకు ఒక్కొక్కరు ఒక గడ్డిమోపు చొప్పున వేయాలి. నా మోపులమ్ముడయ్యే వరకు మీరెవరూ మీ గడ్డిమోపులమ్మకూడదు. ఇదే మీరు నాకు చేయవలసిన సాయం అన్నాడు. వాళ్లంగీకరించారు. మరునాడు గుర్రాల వర్తకుడు వచ్చాడు. ఆ గుర్రాలకి గడ్డి కావాలి. కాని ఆ యువకుడి దగ్గర తప్ప నగరంలో మరెక్కడా గడ్డి దొరకలేదు. అందుచేత తన 500 గుర్రాలకి అతనివద్దనున్న 500 గడ్డిమోపులని 1000 నాణాలిచ్చి కొనవలసి వచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మరొక వర్తకుడు యువకుడితో, రేవులోకి ఒక గొప్ప నావ వచ్చింది అని చెప్పాడు. ఆ మాటలతో యువకుడికొక ఉపాయము తట్టింది. అతను చక్కగా అలంకరించబడిన బండి నొకదానిని గంటకింత అని అద్దెకు తీసుకొని ఒక నావను కొని దగ్గరలో ఒక మంటపం నిర్మించి లోపల తాను కూర్చొని తన పరివారంతో, బయటినుండి వర్తకులు వచ్చినప్పుడు వరసగా మీ ముగ్గురు వారిని నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. రేవులోకి నౌక వచ్చిందని విని వారణాసి నుండి 100 మంది వర్తకులు సరుకులు కొనడానికి వచ్చారు. కాని అంతకు ముందే సరుకంతా యువకుడు నియమించిన ముగ్గురు వారినతని వద్దకు వెళ్లబోయారు. యువకుడు నియమించిన ముగ్గురు వారినతని వద్దకు తీసుకువెళ్లారు. బేరసారాల పిమ్మట వర్తకులొక్కొక్కరు నౌకలో భాగమునకు 1000 చొప్పున సరుకుకి 1000 చొప్పున నాణాలిచ్చారు. ఈ విధంగా ఆ యువకుడు 2 లక్షలతో వారణాసికి తిరిగి వచ్చాడు. మర్నాడతను 1,00,000 నాణాలతో కృతజ్ఞతలు తెలిపేందుకు చిన్ని శ్రేష్ఠి వద్దకు వెళ్లాడు. అప్పుడు శ్రేష్ఠి, నాయనా, నీకీ ధనమెలా వచ్చింది అని అడిగాడు. మీరిచ్చిన ఉపదేశము వలననే వచ్చింది. 6 మాసములలో ఎదంతయూ నాకు లభించింది అన్నాడు యువకుడు వినయంగా. వివరంగా చెప్పు అన్నాడు శ్రేష్ఠి. చచ్చిపోయిన ఎలుక, శ్రేష్ఠి మాటలు మొదలుకొని జరిగినదంతా వివరంగా చెప్పాడా యువకుడు. అది విన్న శ్రేష్ఠి ఆనందానికి మేరలేకపోయింది. ఇతన్ని ఇతరుల చేతిలో పడనివ్వకూడదు అనుకున్నాడు. అంతలోనే అతనికి తన పుత్రిక జ్ఞాపకం వచ్చింది. ఆమె పెళ్లికెదిగి ఉంది. యువకుడు అవివాహితుడు, ఇంకేం కావాలి? ఆ శ్రేష్ఠి అతనికి తన పుత్రికనిచ్చి తొందరలో వివాహం చేసేశాడు. పుత్రికతోపాటు తన సర్వసంపదని అతనికిచ్చాడు. ఆ శ్రేష్ఠి మరణానంతరం యువకుడు శ్రేష్ఠి పదవిని పొందాడు.